వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో చాలామంది పేర్లు పెట్టుకునేటువంటి వాటిలో పి అనే లెటర్ తోటి కనుక పేరు పెట్టుకుంటే, ఎస్పెషల్లీ పావని అనేటువంటి కనుక నేమ్ ఉంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది, సక్సెస్ స్టోరీలో కనుక మనం చూసుకుంటే ఈ నేమ్ ఎంతవరకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. సో రీసెంట్గా నా దగ్గరికి ఒక లెటర్ పి వాళ్ళు వచ్చారు. సో పి అంటే మీరు పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ లెటర్. పి అంటే మనీ, పి అంటే 8, 8 అంటే నిజాయితీ, పట్టుదల, డబ్బు అన్నారు. చాల్డిన్. పి అంటే 7 కబాలా, పైథాగరస్ సిస్టమ్. కేతు అన్నారు, నాలెడ్జ్ అన్నారు. మా పాప లైఫ్ బాగాలేదు, పెళ్ళయింది, భర్తతో విపరీతమైన కొట్లాలు, బాగా డబ్బులు ఇచ్చి పెళ్లి చేశాము, దండిగా ఇచ్చి పుచ్చుకున్నాము, ఇచ్చాము, ఏది లోటు చేయలేదు, ఒకే ఒక కూతురు, లైఫ్ చాలా ఘోరంగా ఉంది, ఫోన్ చేస్తుంది, ఈరోజు నైట్ సూసైడ్ చేసుకోబోతున్నా అంటది, పెళ్ళి 6 నెలలు అయింది, ఏంటి పరిష్కారం? PAVANI. సో ఆ అమ్మాయి 1న పుట్టింది, 1 సూర్యుడు, పావని పేరులో లెటర్స్ ఏమో 6 అంటే శుక్రుడు. 1లో పుట్టిన వాళ్ళ పేరు 6లో కానీ 8లో కానీ అన్లెస్ మ్యాచ్ అవుతుంటే తప్ప పెట్టకూడదు. 199 మందికి మ్యాచ్ కాదు, మ్యాచ్ అయ్యి ఒకరికి పెడతాం. సో 1లో పుట్టిన పేరు 6లో పెడితే 1-6 ఎఫెక్ట్ వల్ల రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్. 1-6 ఎఫెక్ట్ వల్ల గాంధీ, బుట్టో, ప్రసాద్, రమేష్, రాజేష్, శాంతి, జ్యోతి, గీత అశాంతిగా ఉంటారు. సో పావనిలో P అంటే 8, A అంటే 1, V అంటే 6, A అంటే 1, N అంటే 5, I అంటే 1. చాల్డిన్ సిస్టంలో 22వ నంబర్ రాహు సంఖ్య. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాదు. ఈ రాహు వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. రాహు అనేవాడు రాక్షసుడు. అమృతం దొరికిన వేళ రాహు కేతు దేవతల రూపంలో పోయి అమృతం తాగేస్తారు. విష్ణుమూర్తి చూసి గొంతు చెక్కేస్తాడు, అయినా అమృతం దిగేసింది కాబట్టి గొంతు కిందకి సావరు. సో వీళ్ళని దేవతలతో పాటు అట్టి పెట్టుకుంటారు. వీళ్ళకి కోపం ఎక్కువ. ఈ 22 నంబర్ ఎక్కడొచ్చినా కూడా పడకపోతే డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం. ఫస్ట్ది ఏమంటే 1న పుట్టిన బిడ్డ పేరు 6 అక్షరాలు పెట్టకూడదండి. లెటర్ ఎస్తో పేరు పెట్టుకున్నప్పుడు 6 అక్షరాలు పెట్టుకోకూడదు. ఎస్ అంటే 3 అంటే జూపిటర్, దేవతల గురువు. లెటర్ ఎస్తో పెట్టుకొని ఏం పెడతారని స్వాతి, శ్వేత, స్వప్న, శేఖర్. ఆర్తో పెట్టుకొని రమేష్, రాజేష్, రాకేష్, సురేష్. ఎస్తో సురేష్ 6 అక్షరాలు, 6-3 ఎఫెక్ట్ అయిపోతుంది. వీళ్ళు బాగుపడేదే ఉండదు. స్వాతి, శ్వేత, స్వప్న, సురేష్లు ఊహల్లోనే బతకాలి, రియాలిటీలో బతకలేరు. కాపురం బాగుండదు, ఆరోగ్యం బాగుండదు, డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది. సో ఈ పావనిలో పైథాగరస్ సిస్టంలో P అంటే 7, A అంటే 1, V అంటే 4, A అంటే 1, N అంటే 5, I అంటే 9, టోటల్ 27. 27ని పెండులం నంబర్ అంటారు, అప్ అండ్ డౌన్ నంబర్. కోట్లు చూపిస్తుంది, మంచి లైఫ్ చూపిస్తుంది, కింద కేసు కూడా కొడుతుంది. ఒకప్పుడు బాగున్నప్పుడుది, బాధినప్పుడు తలుచుకొని బాధపడే నంబర్. ఉదయ్ కిరణ్ 27, టోటల్ 41, 14 ఓవల్స్, 27 కాన్సనెంట్స్. సూసైడ్, డిప్రెషన్లో సూసైడ్. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 27, మనసు మమత హీరోయిన్ శ్రావణి 27, మొన్న బాసరా IIITలో స్వాతి ప్రియ 27, సెకండ్ ఇయర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఈ పావనిలో 27 నంబర్ బాగా పైకి తీసుకెళ్ళి ఆనందాలు, డబ్బు అన్నీ చూపించి మళ్ళీ కిందకి వేసుకోవడం వల్ల ఈ తేడాలు చూసుకొని డిప్రెషన్. అరే అమ్మోళ్ళ ఇంట్లో బాగున్నామే, ఏ పని చేయలేదు, అత్తోళ్ళ ఇంట్లో అన్నీ చేయాల్సి వస్తుంది, ఇక్కడ తిట్లు, అక్కడేమో పొగడతలు, ఇక్కడేమో గలీజ్ మాటలు, అక్కడ బాగా చూసారు. ఈ తేడాలు చూసుకొని ఈ లైఫ్ ఎందుకు? తర్వాత 27లో A అంటే 1, A అంటే 1, I అంటే 9. సో 27లో 11 ఓవల్స్ పోతే 16. 16 అంటే పై నుంచి పడిపోవడం. కూర్చున్న నుంచి పడిపోతే అది 16 కాదు, పై నుంచి డబ్బులో అంటే పై అన్నిట్లో. సో వీళ్ళు 16లో ఒక స్టేజ్కి వెళ్ళిపోతారండి. 16 అంటేనే కొన్ని సార్లు సినిమాలో వచ్చినప్పుడు 16 నంబర్ పెట్టేస్తా. సినిమాలకి ఆయుష్ తక్కువ కదా, ఒక 20 రోజులు 30 రోజులు 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు వసూలు చేస్తాయి. 16 నంబర్ పెట్టడం వల్ల ఒక్కసారిగా కాంట్రవర్సీ, డిస్ప్యూట్స్, రగడ అయిపోయి సినిమా ఆడేస్తుంది. మనుషులకు అలా పెట్టడానికి లేదండి. 16 పెడితే తొందరగా చనిపోతారు. సో పావనిలో 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. రిలేషన్స్ లో పడిపోతారు, సంబంధాల్లో పడిపోతారు. ఈ అమ్మాయి కోపం ఎక్కువ అయిపోతుంది అండ్ కోపం చూపించేస్తుంటుంది. దీనివల్ల కొట్లాట్లు, మనస్పర్ధలు, గలాటాలు అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. సో 27 ఉండి 16 వస్తే లైఫ్ చాలా డేంజర్. సో ఈ అమ్మాయికి థాట్స్ ఆఫ్ సూసైడ్ క్లైంబ్ అయ్యాయి. సో వీళ్ళ పేరెంట్స్ వచ్చారు నా కాడికి,
ఈ అమ్మాయి పేరులో ఒక లెటర్ మార్చి ఇచ్చాను. సో నేను చెప్పిన స్టోన్స్, ఈ అమ్మాయికి పడని గ్రీన్ బట్టలన్నీ పాడేయమన్నాను. చాలా ఉన్నాయి గ్రీన్ సారీస్, అన్ని పాడేయమన్నా, దానం చేసేయమన్నా. సో 7 నంబర్లో పెట్టాం పేరుని. 7 అంటే కేతు, భర్తతో ఎలా జీవించాలి, పెళ్లిలో ఎడలేయడం కాదు, ప్రతిరోజు ఎలా హ్యాపీగా ఉంచాలి, హ్యాపీగా ఉండాలి. 7 అంటే హౌ టు ఎస్కేప్ ప్రాబ్లమ్స్. కేతు తెలివి ప్రాబ్లం వల్ల సమస్యలు తప్పించుకోవడం. సో భర్తతో చాలా తెలివిగా మాట్లాడడం, కొట్టాడలు తప్పించుకుంది. 7 వల్ల కాపురం బాగుంటుంది, 7 వల్ల ఆరోగ్యం బాగుంటుంది, 7 వల్ల ఆనందంగా. అందుకే 7 కొండలవాడు, 7 బిస్మిల్లా, వర్షం పడితే 7 రంగులు, 7 ఋషులు, 7 స్వరాలు, 7 వింతలు. 7 అనేది ప్రపంచంలో పవర్ఫుల్ నంబర్. చాలా మంది 7 అంటే 7 అంటారు, బాగుండకూడదు అందరూ అని 7 అని చెప్పారండి. అందరూ 7లో పెట్టుకుంటారు. అందుకే శాంసంగ్ 7 లెటర్స్, కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, ఫిలిప్స్, హుండాయ్, రెనాల్ట్, ఖజారియా, ఇన్ఫోసిస్, అమెరికా, జార్జియా, చికాగో, ఇవన్నీ 7 లెటర్స్. ఎడవట్లేదు, బాగా ఆనందంగా డబ్బులో, పేరులో, కీర్తిలో ఉన్నాయి. సో పావని పేరులో నేను మార్చాక అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడుతూ ఉంది. ఆ సూసైడ్ థాట్స్ లేవు, పేరెంట్స్ హ్యాపీ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల చెడు వార్తలు వినడం తట్టుకోలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లలకి మంచి పేర్లు ఇస్తే, చాలామంది ఏమంటే ఫోన్లు చేస్తున్నారు, సార్ మేము పలానా న్యూమరాలజీ కలిసాము, పలానా చేయించుకుందాం చూడండి అని. ఆ దరిద్రం అంతా నాకు ఎందుకండి పెట్టడము. రాంగ్ కరెక్షన్స్. నాన్నగారు బిహెచ్ఏలో డీజీఎం కావండి, జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీకి వచ్చారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్ కావండి, జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఎంతమంది న్యూమరాలజిస్టులు బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీ చదువుకొని వచ్చారండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 100 మంది ఆఫీస్లో ఓపెన్ చేశారు. గత 13 ఏళ్ళుగా నా దగ్గర డ్రైవర్గా ఉన్న ఒక ముస్లిం అబ్బాయి మెహదీపట్నంలో ఆఫీస్ ఓపెన్ చేశాడు. మీరు పోతారు, జనాలు పోతారు, ఫీజు తక్కువ ఉంటే ఎవరన్నా పోతారు, పోయి ప్రాణాన్ని తెచ్చుకుంటారు. దయచేసి మీ ప్రాణాలతో ఆడుకోకండి. ఇది పేరు కాదు, మీ జీవితము. సో నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేయండి. నేరుగా కలవాలంటే మణికొండలు అందుబాటులో ఉంటాయి. ప్రయర్ అపాయింట్మెంట్తో రావాలి. లేదు ఆన్లైన్ అపాయింట్మెంట్ అంటే ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్లో చేసిస్తాను. నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్, సిగ్నేచర్, ఇవన్నీ ఫాలో అయ్యేటుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇలా ఫాలో కాలేమన్న వాళ్ళు అపాయింట్మెంట్ దయచేసి తీసుకోకండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని, బాధపడి మనం భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు. బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి, ప్రాంతానికి సంబంధం, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్
పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.